హాయ్ అండి, వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. చూస్తున్నారు కదా, మేమైతే మా పొలంలో ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇలా అయితే మేము ఊరంతా కోసుకుని వచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. వడ్లు పండించడం అంటే ఈజీ పని ఏం కాదు, అది చాలా కష్టము. ఏంటంటే వడ్లు నారు పోయాలి, తూకం వేయాలి, తర్వాత నాటు వేయాలి, అవన్నీ కలుపు చెట్లు రాకుండా దాంట్లోంచి కలుపు తీసి కలుపు మందు వేయాలి. మళ్ళీ కలుపు మందు వేసినా కూడా కలుపు అనేది వస్తూనే ఉంటుంది. ఇన్ని చేసిన తర్వాత అట్ లాస్ట్లో వచ్చేసి మనం వరి కొయ్యాలి అన్న మూమెంట్లో మాత్రం వర్షాలు రావడము, ఈదురు గాలులు రావడము అలా వచ్చేసేసి పంటలు అయితే నాశనం చేసేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ తట్టుకుని లాస్ట్కి వచ్చి ఆ వడ్లు మనకి రైస్ మిల్లుకి వచ్చేసరికల్లా చాలా టైం పడుతుంది. మేమైతే మాది వర్షం రావడం వల్ల ఒక మడి మొత్తం వదిలేసాము. మిషన్ అయితే కట్ చేయలేదు, మేమే కట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఎండకెండి వానకు తడిసి ఇలా కట్ చేసుకుని మళ్ళీ వడ్లన్నీ ఇందులో పోసుకుని కవర్లో పోసుకుని, చూస్తున్నారు కదా స్టార్టింగ్లో చూపించాను, వడ్లు కొట్టాలన్నమాట. చెట్లుని ఇట్లా కోసుకుని వచ్చిన తర్వాత వాటిని దులపాలి. దులిపిన తర్వాత రాలిన వడ్లని తీసుకొచ్చుకుని ఇలా కవర్లో వేసుకుని ఎండపెట్టుకుని, మేమైతే ఇవి ఎండపెట్టుకునే ముందు ఒక రాశిలాగా పోసుకుంటామన్నమాట. వడ్లన్నీ పోసుకుని పసుపు కుంకుమ వేసేసి పూజ అయితే చేసుకుంటాం. మా ఊర్లో కాదు, ఎక్కడైనా సరే వడ్లకి ఇలాగే పూజ చేసుకుంటారు. ఎందుకంటే అన్నపూర్ణతో సమానం కాబట్టి మనం వడ్లకి పూజ చేయాలి. వడ్లు పండించి బియ్యం ఇంటికి రావడము, పంట పండిన బియ్యం ఇంటికి రావడం అంటే మనం అన్నం వరకు పోసినంత ఈజీ అయితే కాదు. మేము సిటీలో ఉంటాము. సిటీ నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించేసి 9 o'clockకి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత 9:45కి మేము అక్కడ నుంచి బయలుదేరితే మా ఊరు పొలం దగ్గరికి వచ్చేసరికి 1 hour టైం పడుతుంది. సో చిన్నప్పటి నుంచి అయితే అలవాటు లేని పని మాకు ఇది. సో అయినా కూడా అలవాటు చేసుకుని ఇదంతా చేస్తున్నాం అన్నమాట. స్టార్టింగ్లో అయితే మేము చాలా నష్టపోయాము, ఇదంతా లెవెలింగ్ చేసుకుని అది ఇది చాలా కష్టమైపోయింది. ఇప్పుడైతే ఇలాగా వడ్లు రాసి పోసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పంట కట్ చేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన వీడియో లాగా ఏంటంటే, ఇంతకుముందుకు నేను చెప్పాను కదా, అందరూ వేసేలాగా తూకం పోసుకుని ఆ నారు పీకి నాటేసుకున్నది కాదు, డైరెక్ట్గా ఎగజల్లుకున్నామన్నమాట. నాటేయకుండా ఎగజల్లుకున్నావే. సో ఇవేంటంటే నేను వడ్లు మంచిగా వస్తాయా రావా, చాలామంది ఏమనుకున్నారంటే వడ్లు రావు అని అన్నారు. సో అది చూద్దామని చెప్పి మేమైతే వేసుకున్నాము. మంచిగా వచ్చినాయి వడ్లు అయితే. ఇంతకుముందుకు నాటేసుకున్న దానికన్నా కూడా ఎక్కువ దిగుబడి వచ్చింది అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఇలా అయితే మేము పూజ చేసేసుకున్నాము. కొబ్బరికాయ కొట్టేస్తారు మా హస్బెండ్. ఈ కొబ్బరికాయ ఏంటంటే ఎప్పుడైనా మా డాడీ వచ్చారనుకోండి, మా డాడీతో కొట్టిస్తాము, లేదంటే మా హస్బెండ్ కొడతారు. మా అత్తయ్య మావయ్య అయితే చనిపోయారనమాట. వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ పొలం మేము చేసుకోవాలి అని చెప్పేసి అని అయితే అనుకున్నాం. మా అత్తయ్య మామయ్య మాతో పాటే సిటీలోనే ఉండేవాళ్ళు. సో వాళ్ళు పొలం చేసుకోవాలి అనుకున్న మూమెంట్లో మేము అన్నీ క్లీన్ చేసుకుని అన్నీ చేసుకోవాలి అనుకున్న మూమెంట్లోనే వాళ్ళు చనిపోయినారు. సో మేమైతే అది కంటిన్యూ చేసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, రైస్ వడ్లన్నీ బాగా ఎండిన తర్వాత ఇలా సంచులలో ఎత్తేసి మిల్లు దగ్గరికి అయితే తీసుకుని వస్తాము. బాగా ఎండాలి. సో మాతో పాటు ఎంతమంది అక్కడ వడ్లు ఎండబెట్టుకుని కూర్చున్నారో చూడండి, ఎండలో కూర్చుంటారు. సో బయట సిటీలో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే, మనం షాప్ దగ్గర నుంచి ఒక బ్యాగ్ తెచ్చుకున్నామా, వండుకున్నామా, డస్ట్బిన్లో వేసినంత వేసేసామా అని అనుకుంటారు. కానీ మేము మార్నింగ్ 9:45కి వస్తే సాయంత్రం సన్సెట్ వచ్చేంత వరకు కూడా వడ్లు సంచిలో పోసుకుని అప్పుడు బయలుదేరుతాం ఇంటికి. చిన్న పిల్లలు యూకేజీ 4th క్లాస్ పిల్లల్ని వదిలేసుకుని వస్తామన్నమాట పని చేయడానికి. సో అట్ లాస్ట్ అయితే మా వడ్లు అయితే మిల్లుకి వెళ్ళిపోయినాయి, బియ్యం అయితే తయారై వచ్చేసినాయి అనమాట. కొన్నేమో 50 కిలోల సంచులలో నింపుకున్నాము, ఇంకా కొన్ని అయితేనేమో 25 కిలోల సంచులలో నింపుకున్నాము. నాన్న వాళ్ళకి చెల్లి వాళ్ళకి అమ్మేశాను. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.